SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? దీన్ని ఎలా రిసీవ్ అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి సినిమాలలో అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఇమేజ్ అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి అలా ఒక స్థాయిని ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. నాకు ఇంత బిజీ అవ్వడం నిజంగా చాలా కోరుకున్నాను, చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్గా అని. సో లక్కీగా ఇప్పుడు తమిళ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అవును. సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ 1.5 year వరకు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్. 4 మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి. సో థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్కి, డైరెక్టర్స్కి, వాళ్ళే బిజీ చేశారు. ఓకే. అంటే మీరు కూడా వరుసగా సినిమాలు ఒప్పుకోవటం వల్ల కూడా చాలామందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీలో. అంటే మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరు బిజీ అవ్వటం మీ వల్ల ఒక కొన్ని 100 మంది కూడా బిజీ అవుతారు, వాళ్ళకు కూడా ఒక ఉపాధి. అవును. అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. నాకు సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్నే ఒక కొత్త సినిమా స్టార్ట్ అయింది. గోపి అన్నని మన కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన ఆయనకి ఈ డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు, లైట్ డిపార్ట్మెంటు, కెమెరా వాళ్ళు, ఇంక నేను ఏ సినిమాకి వెళ్తుంటే ఆ సినిమాకి వస్తున్నారు నాతో పాటే. సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తున్నాం అన్న అని చెప్తూ ఉంటారు. సో అదొక హోమ్ లాగా అయిపోయింది నాకు. ఏ సెట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం, ఆర్ట్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ. అదొక హ్యాపీనెస్. అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉండరు, మన వల్ల వీళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఉపాధి ఉంది అనేది. అవును. నేను ఎంత బిజీ ఉన్నాను, నాకు సెట్లు చేసి అందరూ నాకు అలా ప్రతి సినిమా కనపడటం, మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ. అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని భయం వేస్తుంటుంది. ఒకవేళ అవ్వబోయి ఉంటే ఏంటి. ఇప్పుడు నేను కార్లో ఇటువైపు పెట్టాను తిరుగుతున్నప్పుడు అక్కడే బైక్ల మీద అంటే ఇదే రోడ్ల మీద ఇంత ముందు కూడా తిరిగాను కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అవునవును. అమ్మ బాబాయ్, అప్పుడు ఏ బైక్ మీద తిరుగుంటాం, ఇప్పుడు కార్లో తిరుగుతుంటాం. అంతే. దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటాం. సడన్గా మా సందీప్కి ఫోన్ చేస్తా, థ్యాంక్స్ రా నాయన హీరోని చేసినందుకు, భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని. నువ్వేంట్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఓకే. భయం అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తుంది. ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, వెళ్ళిపోవాలంలే విజయవాడ లేదో జాబ్ చేసుకునే వాళ్ళం అనుకున్నాం. బట్ లక్కీగా అంతే సార్, కలిసి వచ్చింది. మంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి అందరికీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా, అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు. మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని? ఎంత బాగుండు అనుకున్నాను, వెళ్ళిపోతానని ఎప్పుడు అంతలేదు, కానీ అవ్వాలి అని అయితే చాలా బలంగా కోరుకున్నాను. ఓకే. అంటే షార్ట్ టైంలో వచ్చారనుకుంటున్నారు ఈ పొజిషన్కి, లేకపోతే లేదు మనం మీకంటూ మీరు అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్? అనుకున్న టైంకే అయ్యాను అనుకుంటున్నానండి. అంటే వచ్చిన ఒక 1-2 years ఆడిషన్స్కి సరిపోయింది. 2014లో ఇప్పుడు వచ్చాను. 15 ఎండ్కో 15 ఎండ్కే చాయ్ బిస్కెట్ అది స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు. యాక్చువల్గా షార్ట్ బ్యాచ్ హెల్ప్ అయ్యారు, సర్కిల్. చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొడుతుంది. అందులో జాయిన్ అవటం వలన నాకు అందరూ డైరెక్టర్లో సర్కిల్ తెలియటం, హీరోస్ పరిచయం అవటం, అట్లా హెల్ప్ అయింది బాగా చాయ్ బిస్కెట్. అంటే ఒక నటుడిగా అవుతానని ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది, మీకంటూ అంటే నటుడు అవ్వాలనే ఇండస్ట్రీలో వచ్చారు, కానీ హీరో అవుతానని అనుకున్నారు? అనుకోలేదు, నిజంగా అనుకోలేదు. మంచి యాక్టర్గా మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను.
హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది. సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన క్యాష్వా రోల్కి. అవును సార్, పుష్పలో కేశవ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది. అవును. అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చూస్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్? అంతేనా? అంటే కొంచెం అట్లాంటిదే. బట్ అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సీరియస్ అదేంట్రా నేను ఇంత బిజీ అవుతున్నాను. అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్. క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ. ఇలా ఇన్ని చేస్తున్నాను, సడన్గా హీరో అంటున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేమో కెరీర్, ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను, ఆపేస్తున్నారు ఏంటి అది ఇది అని అంటే, ఇంకా మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు, నేను నల్లగా ఉన్నవాడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను అనేవాడిని మనసులో కూడా అనుకున్నా, సినిమా పుష్ప మిస్ అయిపోతుంది ఏంటని. అప్పుడు బాధపడ్డాను కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది. ఓకే, అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేయచ్చు వాళ్ళ? చేసేసేవాడి. ఓకే, సినిమా ఒప్పుకునే ముందు ఏమైనా చెక్ పాయింట్ ఉంటుందా? అంటే కొన్ని సినిమా కథ కానీ అంటే కొన్ని చెక్ చేసుకుంటే ఒక చెక్ పాయింట్ దగ్గర ఒక దగ్గర ఆగి ఈ సినిమా ఒప్పుకోవాలా లేదని ఆలోచిస్తారా? కథ విన్న తర్వాత నాకు నచ్చిన తర్వాత ఇంకా నచ్చింది అంటే మొత్తం కంప్లీట్ డైరెక్టర్కి ఇంకా నమ్మేస్తాను సార్. ఓకే, ఇంకా ఇన్నోలో ఉంది దీంట్లో, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను. అంటే సుహాస్ గారు ఒక మన ప్రసన్న వదనం రిలీజ్ అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. మళ్ళీ మన అంబాజీపేట తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు వస్తుంటాయి. చాలా కథలు వస్తుంటాయి మీ దగ్గరికి. రిజెక్ట్ చేసిన కథలు ఉంటాయి సార్? రిజెక్ట్ చేస్తుంటారా కథలు? చేస్తాం. విన్న కథలు అంటే బాగాలేదు అని చెప్పను కానీ చేయలేనండి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా. అంటే హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లేదు మన రేంజ్ పెంచుకోవాలి, మన మార్కెట్ పెంచుకోవాలి అని చాలామంది హీరోలు ఉంటుంది స్ట్రాటజీ డెఫినెట్గా. అంటే మీరు మాత్రం మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి సార్? అంటే మీకు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకోవట్లేదా ఏంటి? అది ఏమో సార్ మరి తెలీదు నాకు. ఎందుకో డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది, లేదా ఏదన్నా విలన్ అలాంటివి చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్స్కి వెళ్ళి పెద్ద డైరెక్టర్లతో చేసినా కూడా ఏదైనా సక్సెస్ అనేది ఆ కథ దాన్ని బట్టి ఉంటుంది. అవును సార్. సో అది కూడా గ్యారంటీ చెప్పలేము, ఏదైనా కథను బట్టి జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును. సో అంటే మీకు అలాంటి ఆలోచన ఏం లేదా? అంటే పెద్ద డైరెక్టర్లతో చేయటం ప్రెజెంట్ అయితే ఏం లేదు. ప్రెజెంట్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, నేను నాతో ట్రావెల్ చేసిన వాళ్ళని ఇంకొంతమందిని డైరెక్టర్ చేయాల్సింది ఉంది. సో వాళ్ళందరూ కంప్లీట్ అవ్వాలి సార్ ఫస్ట్. ఓకే సార్, మీరు అప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. అందులో ఒక కోడ్ బీభత్సంగా వెళ్ళిపోయింది. విజయ్ సేతుపతి గారిని మీరు ఏది మిస్ అవుతున్నా, మీరు ఏం మిస్ అవుతున్నారు అని అంటే నన్ను నేను మిస్ అవుతున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్, చాలా ఉంది. సో అలా మిమ్మల్ని నేను అడిగితే మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా ఇప్పుడు? అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వట్లేదు సార్. నేను ఎంజాయ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా? అంత ఫ్యామిలీ, పిల్లోడితో, మా కుక్కతో, ఫ్రెండ్స్తో, అందరు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే. సో వాళ్ళతో ఎంజాయ్ చేయటం, ఖాళీ ఉన్నప్పుడు అలా ఏమన్నా క్రికెట్ ఆడుకోవటం, అంటే నేను ఇది కోరుకున్నాను సార్. సో ఇది ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, అంటే డెస్టినీ వీటిని నమ్ముతారా సార్ మీరు? అంటే ఏదైనా మనకు రాసి పెట్టుంటేనే జరుగుద్ది. ఏమో సార్, మేబీ జరగవచ్చేమో సార్, రాసి పెట్టుంటే జరగవచ్చు. అంటే మీరు నమ్ముతారా అని అంటే ఆలోచిస్తుంది సార్. ఒక విజయవాడలో అక్కడ వీధుల్లో తిరిగిన సుహాస్ ఈ రోజు వచ్చి హీరోగా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద కలిసి వచ్చింది అదృష్టం అని అనుకుంటాను సార్. అదృష్టానికి టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంతే. ప్యూర్లీ టాలెంట్ కాదు, ప్యూర్లీ అదృష్టం కాదు, రెండు బోత్ సైడ్ ఉండాలి సార్. ఇంకేంటి సార్, అంటే హీరోగా పోతో పాటు క్యారెక్టర్స్ కూడా అంటే హిట్లో చేసిన విలన్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ అవకాశం వస్తే చేస్తారా? అవును సార్, ఇప్పుడు తమిళ్లో విలన్గానే చేస్తున్నాను సార్. అది ఇటు2లో లాస్ట్లో వస్తాను. ఇందులో స్టార్టింగ్ నుంచి వెరీ స్ట్రాంగ్ విలన్ ప్లే చేస్తున్నాను సార్ తమిళ్లో. అంటే మీ యాక్టింగ్ బాగా నచ్చి ఏ హీరోల దగ్గర నుంచి ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి సార్ మీకు? మామూలుగా మీ సినిమా చూసిన తర్వాత ఏ హీరో అయినా ఫోన్ చేసి అభినందిస్తుంటాడా? చేస్తారు సార్. నాని అన్న చెప్తారు, నాగ చైతన్య అన్న కానీ, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ చెప్తారు సార్. ఓకే,
అందరూ నేను ట్వీట్స్ పెడతా ఉంటారు సాయిధరం తేజ్ అన్న, అందరూ చాలా చాలా మంచి వాళ్ళు. నాకు కూడా ఏమన్నా బాగుంటే జెన్యున్గా బాగుందని చెప్తారు సార్. ఓకే, ఫైనల్గా ఓబామా అయ్యో రామా అనే సినిమా ఎందుకు చూడాలి అని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే మాకేమి ఇవ్వబోతున్నారు అనే వాళ్ళకు మంచి మా టైం కేటాయించి చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, మంచి పాటలు, అంతే సార్. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, మంచి పాటలు ఉంటాయి, అవి ఎంజాయ్ చేయడానికి చూడవచ్చు. పర్టికులర్గా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు మీరు. నేను మిగతా సినిమాలతో పోల్చుకుంటే మా మణికందన్ సార్ దయ్య అనుకుంటా, ఆయన చూపించారు మేబీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.